హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అనేటువంటి సబ్ టాపిక్ సంబంధించి అందులో ఉన్నటువంటి చాప్టర్ అయినటువంటి వృద్ధి అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి అనాలిసిస్ చూడడం జరుగుతుంది. సో దీనికన్నా ముందు తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని క్లాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని క్లాసెస్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి సపరేట్గా ప్లేలిస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఆర్థిక వృద్ధి, ఎకనామిక్ గ్రోత్, అభివృద్ధి చెందిన దేశాల యొక్క భావన అని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ డెవలప్మెంట్, అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క భావన అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో అభివృద్ధి అర్థశాస్త్రం, ఎకనామిక్ ఆఫ్ డెవలప్మెంట్, వృద్ధి మరియు అభివృద్ధిని గురించి తెలిపే భావన అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాస్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలాంటి క్వశ్చన్ వచ్చినా చేయడానికి అవకాశం ఉంటుందండి. సో స్టేట్మెంట్ 1 చూసినట్లయితే ఆర్థిక వృద్ధి అంటే ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి దాని డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క భావన అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఆర్థిక వృద్ధి, ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క భావన అని ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ డెవలప్మెంట్, సో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క భావన అని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా అభివృద్ధి అర్థశాస్త్రం, ఎకనామిక్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటిది వృద్ధి మరియు అభివృద్ధి గురించి తెలిపేటువంటి భావన అని ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. సో మనకు అభివృద్ధి అర్థశాస్త్రం అంటే ఏంటంటే పేద దేశాలకు సంబంధించినటువంటి భావన, పేద దేశాలకు సంబంధించినటువంటి భావన మనకు అభివృద్ధి అర్థశాస్త్రం తెలుపుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 3 అనేటువంటిది రాంగ్ అయిపోతుంది. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 1, 2 మాత్రమే సరైనది. కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మనం మరింత సమాచారం చూసినట్లయితే సో ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది చూసుకుంటే సో ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది స్వల్పకాలానికి సంబంధించినటువంటి భావన అండి. స్వల్పకాలానికి మీన్స్ లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి జీడిపిలో ఆదాయం అనేటువంటిది ప్రస్తుతంలో ఉన్నటువంటి జీడిపి యొక్క ఆదాయంతో కంపారిజేషన్ చేసినప్పుడు ఎంతవరకు వృద్ధి చెందింది అనేటువంటి తెలిపేదే మనకు ఆర్థిక వృద్ధి. కాబట్టి ఇది మనకు స్వల్పకాలానికి సంబంధించినటువంటి భావన. అదేవిధంగా ఆర్థిక వృద్ధి అనేటువంటి ఒక సంకుచిత భావన అండి. సంకుచిత భావన మీన్స్ చిన్న భావన అనేటువంటి అర్థం వస్తుంది, సంకుచిత భావన. అదేవిధంగా మనకు ఆర్థిక వృద్ధిని లెక్కించవచ్చు, ఆర్థిక వృద్ధి అనేటువంటి దాన్ని మనం లెక్కించవచ్చు అండి. అదేవిధంగా ఇది మనకు పరిణాత్మకమైనది. సో ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఒక పరిణాత్మకమైనటువంటి భావన. సో ఇవన్నీ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఆర్థిక వృద్ధి అనేటువంటిది మనకు స్వల్పకాలానికి సంబంధించినటువంటి భావన. అదేవిధంగా ఇది ఒక సంకుచిత భావన. అదేవిధంగా మనం దీన్ని లెక్కించవచ్చు. అదేవిధంగా మనం పరిణాత్మకమైనటువంటి భావనగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధికి సంబంధించి చూసినట్లయితే ఇది దీర్ఘకాలిక భావన అండి. ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది దీర్ఘకాలిక భావన. అదేవిధంగా దీన్ని లెక్కించలేము, మనం దీన్ని లెక్కించలేము. అదేవిధంగా ఇది ఒక విశాలమైనటువంటి భావనగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక గుణాత్మకమైనటువంటి భావనగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఆర్థిక వృద్ధి అనేటువంటిది స్వల్పకాలానికి సంబంధించింది అయితే ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది దీర్ఘకాలానికి సంబంధించింది. ఆర్థిక వృద్ధి అనేటువంటిది సంకుచిత భావన అయితే ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది మనకు విశాలమైనటువంటి భావన. ఆర్థిక వృద్ధి అనేటువంటి మనకు పరిణాత్మకమైనట్లయితే ఇది మనకు గుణాత్మకమైనటువంటి భావన అనేటువంటిది ఆర్థిక అభివృద్ధి అవుతుంది. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో అదేవిధంగా మనకు మరికొంత సమాచారం చూసుకున్నట్లయితే సో అభివృద్ధి అనేటువంటి మనకు వృద్ధితో పాటు ఎలాంటి అంశాలు ఉండాలో చూసుకున్నట్లయితే సో వృద్ధితో పాటుగా కొన్ని ఏ అంశాలు ఉన్నట్లయితే దాన్ని అభివృద్ధి అంటామంటే సో వృద్ధి అనేది ఉండాలి. అదేవిధంగా దానికి సంబంధించి వ్యవస్థాగతలో మార్పులు ఉండాలండి. వ్యవస్థాగతలో మార్పులు అంటే ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ అనేటువంటివి ఉండాలి. అదేవిధంగా అభివృద్ధి అంటే వృద్ధితో పాటుగా మనకి ఇంకా వనరుల పునఃపంపిణీ. సో వనరుల పునఃపంపిణీ అంటే దేశ సంపద అనేటువంటి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ప్రజలందరి మధ్య ఉండాలని చెప్పేది మనకు వనరుల పంపిణీ. సో మనకు ఆర్టికల్ 39B కావచ్చు, 39C ఆర్టికల్లో మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉంటుంది. కాబట్టి సో అభివృద్ధి అంటే వృద్ధితో పాటుగా వనరుల పంపిణీ అనేటువంటి జరగాలి. అదేవిధంగా వృద్ధితో పాటుగా పేదరికము తగ్గిపోవాలి, పేదరికం అనేటువంటి తగ్గాలి. అదేవిధంగా నిరుద్యోగము తగ్గిపోవాలి. అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్ కూడా తగ్గిపోవాలి. సో ఇవన్నీ కూడా తగ్గిపోయినట్లయితే దాన్ని మనం అభివృద్ధి అనేటువంటి అర్థం వస్తుందండి. వృద్ధితో పాటుగా మనకు పేదరికం తగ్గిపోవాలి, నిరుద్యోగము తగ్గిపోవాలి, ఇన్ఈక్వాలిటీస్ అసమానతలు తగ్గిపోయినట్లయితే దాన్ని మనం అభివృద్ధిగా పేర్కొనవచ్చు. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే వృద్ధితో పాటుగా
ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటువంటిది డెవలప్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే మనకు అవస్థాపన సౌకర్యాలు అంటే రోడ్డు సౌకర్యాలు కావచ్చు, రైల్వే సౌకర్యాలు, విద్య, వైద్యం ఇవన్నీ కూడా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఉంటాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటువంటివి డెవలప్ కావాలి. అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటివి పెరగాలి. హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటి మానవ వనరులు అనేటువంటి పెరగాలి. అదేవిధంగా టెక్నికల్ రిసోర్సెస్ అనేటువంటివి కూడా పెరగాలి. అదేవిధంగా మనకు లివింగ్ స్టాండర్డ్స్ అనేటివి పెరగాలి. లివింగ్ స్టాండర్డ్స్ అనేటివి కూడా పెరగాలి. సో ఇవన్నీ పెరిగినట్లయితేనే మనం దాన్ని అభివృద్ధిగా పేర్కొనవచ్చు. సో వృద్ధితో పాటుగా మనకి ఏమేమి పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇంప్రూవ్ కావాలి, హ్యూమన్ రిసోర్సెస్ ఇంప్రూవ్ కావాలి, టెక్నికల్ రిసోర్సెస్ ఇంప్రూవ్ కావాలి, లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ కావాలి. అదేవిధంగా ఇంకా అభివృద్ధి అంటే చూసుకున్నట్లయితే సో వృద్ధితో పాటుగా మరియు స్ట్రక్చరల్ చేంజెస్ అంటే నిర్మాణాత్మకంగా మార్పులు జరగాలి, స్ట్రక్చరల్ చేంజెస్ జరగాలి. అదేవిధంగా వృద్ధితో పాటుగా మనకు సమ్మిళిత వృద్ధి జరగాలి. సో అన్ని రంగాల అభివృద్ధి అనేటువంటి సమ్మిళిత వృద్ధి అనేటువంటి జరగాలని చెప్పేసి మనకు అభివృద్ధి అంటే అర్థం వస్తుంది. అదేవిధంగా మనకు వృద్ధితో పాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరమైనటువంటి అభివృద్ధి జరగాలని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే ఇవన్నీ ఏంటంటే అభివృద్ధితో అనేటువంటిది అర్థం అనేటువంటిది వృద్ధితో పాటుగా ఇలాంటి అంశాల్లో మార్పు వస్తే దాన్ని అభివృద్ధిగా పేర్కొంటారంటే వృద్ధితో పాటుగా వ్యవస్థాగతంలో మార్పులు వస్తే దాన్ని అభివృద్ధి అంటారు. అదేవిధంగా వృద్ధితో పాటుగా వనరుల పంపిణీ విషయంలో మార్పు వస్తే దాన్ని అభివృద్ధి అంటారు. అదేవిధంగా వృద్ధితో పాటుగా పేదరికం తగ్గాలి, నిరుద్యోగం తగ్గాలి, అదేవిధంగా నిరక్షరాస్యత తగ్గాలి, అదేవిధంగా ఆదాయ అసమానతలు తగ్గినట్లయితే దాన్ని అభివృద్ధిగా పేర్కొంటారు. అదేవిధంగా అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ కావాలి, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ కావాలి, టెక్నికల్ రిసోర్సెస్ డెవలప్ కావాలి, లివింగ్ స్టాండర్డ్స్ డెవలప్ కావాలి. అప్పుడే మనం వృద్ధితో పాటుగా ఇవన్నీ జరుగుతాయి అభివృద్ధి అంటారు. అదేవిధంగా స్ట్రక్చరల్ చేంజెస్ నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు కూడా జరగాలి. అదేవిధంగా సమ్మిళిత వృద్ధి ఇంక్లూజివ్ గ్రోత్ అనేటువంటి జరగాలి. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్. సో వృద్ధితో పాటుగా ఇవన్నీ జరిగినట్లయితేనే దాన్ని అభివృద్ధిగా పేర్కొనడం జరుగుతుంది. అందుకే అభివృద్ధి అనేటువంటి మనకు దీర్ఘకాలంగా జరిగేటువంటి భావన. సో దీన్ని మనం లెక్కించలేము. ఇది ఒక విశాలమైనటువంటి భావన, గుణాత్మకమైనటువంటి భావనగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనం వృద్ధి మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్గా చూడొచ్చండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఆర్థిక వృద్ధిని సూచించే వాటిని గుర్తించండి అన్నాడు. 1 వచ్చేసి సంకుచిత భావన, 2 వచ్చేసి అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తిస్తుంది అని చెప్పేసి ఇచ్చాడు. 3 వచ్చేసి గుణాత్మకమైన మార్పుల్లో సూచిస్తుందని ఇచ్చాడు. 4 వచ్చేసి ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు అన్నాడు. 5 వచ్చేసి పంపిణీని సూచించదు అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3, 4 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4, 5 సరైనవి, సి వచ్చేసి 1, 4 సరైనవి, డి వచ్చేసి 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో కింది వాటిలో ఆర్థిక వృద్ధిని అన్నాడు. సో ఆర్థిక వృద్ధిని సూచించేటువంటి పదాలు చూసినట్లయితే ఇది ఒక సంకుచిత భావన అన్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇది ఒక సంకుచితమైనటువంటి భావన. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో వృద్ధి అనేటువంటి మనకు కేవలం అభివృద్ధి చెందిన దేశాలకు వర్తిస్తుంది కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అయిపోతుంది. అదేవిధంగా ఆర్థిక వృద్ధి అనేటువంటి ఒక గుణాత్మక మార్పులు సూచిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి రాంగ్ అవుతుందండి. ఇది ఒక మనకు పరిణాత్మక మార్పులు సూచిస్తుంది తప్ప గుణాత్మక మార్పులు సూచించదు కాబట్టి ఆర్థిక వృద్ధి అనేటువంటి మనకు పరిణాత్మక మార్పులు సూచిస్తుంది కాబట్టి స్టేట్మెంట్ 3 రాంగ్ అవుతుంది. అదేవిధంగా స్టేట్మెంట్ 4 చూసినట్లయితే ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఆర్థిక వృద్ధి జరగడానికి ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు, కాకపోతే అభివృద్ధి జరగాలంటే మాత్రం ప్రభుత్వం యొక్క ప్రమేయం అవసరమే. సో అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. పంపిణీని సూచించదు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఇది కూడా కరెక్ట్ అవుతుందండి. పంపిణీ మీన్స్ డిస్ట్రిబ్యూషన్. సో డిస్ట్రిబ్యూషన్ సూచించదు. ఆర్థిక వృద్ధికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ లాంటి ఏమీ ఉండదు, కాకపోతే అభివృద్ధికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఉంటుంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1, 4, 5 స్టేట్మెంట్ 1, 4, 5 కరెక్ట్ కాబట్టి దీనికి సంబంధించి ఆప్షన్ సి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇందులో మనం వృద్ధికి సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే సో ఇది ఒక సంకుచితమైనటువంటి భావనగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పరిణాత్మకమైనటువంటి భావనగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదండి. అదేవిధంగా ఇది అభివృద్ధి చెందినటువంటి దేశాలకు సంబంధించినటువంటి భావన. అదేవిధంగా ఇది స్వల్పకాలానికి సంబంధించినటువంటి భావనగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీన్ని మనం లెక్కించవచ్చు. సో ఇవన్నీ అంశాలు కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. వృద్ధి అనగానే మనకు రావాల్సినటువంటి అంశాలు ఏంటంటే సంకుచితమైనటువంటి భావన, పరిణాత్మకమైనటువంటి భావన, ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు, అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క భావన, స్వల్పకాలానికి చెందినటువంటి భావన, అదేవిధంగా మనకు వృద్ధిని లెక్కించవచ్చు. సో ఇవన్నీ అంశాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన దాని ప్రకారం మనకు సి ఆప్షన్ అనేటువంటి కరెక్ట్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఆర్థిక అభివృద్ధిని సూచించే వాటిని గుర్తించండి అన్నాడు. 1 వచ్చేసి విశాలమైనటువంటి భావన, 2 వచ్చేసి అభివృద్ధి చెందిన దేశాలకు వర్తిస్తుంది, 3 వచ్చేసి పరిణాత్మక మార్పులను సూచిస్తుంది, 4 వచ్చేసి ప్రభుత్వ ప్రమేయం అవసరం, 5 వచ్చేసి పంపిణీని సూచిస్తుందని ఇచ్చాడు. ఏలో 1, 2, 3, 4 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4, 5 సరైనవి, సి వచ్చేసి 1, 4, 5 సరైనవి, డి వచ్చేసి 2, 4, 5 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి వాటిని సూచించే పదాలను గుర్తించండి అని చెప్పేసి ఇచ్చాడు. మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఆర్థిక వృద్ధిని సూచించే పదాలను చూసాము. సో మనకు ఆర్థిక అభివృద్ధి అనేటువంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక విశాలమైనటువంటి భావన అని చెప్పేసి ఇచ్చాడు. స్టేట్మెంట్ 1 అనేటువంటి కరెక్ట్ అవుతుందండి.
అదేవిధంగా మనకు అభివృద్ధి చెందిన దేశాలకు వర్తిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తిస్తుంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. పరిణాత్మక మార్పులు సూచిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది గుణాత్మక మార్పులు సూచిస్తుంది తప్ప పరిణాత్మక మార్పులు సూచించదు కాబట్టి స్టేట్మెంట్ థర్డ్ కూడా కరెక్ట్ రాంగ్ అయిపోతుంది. ప్రభుత్వ ప్రమేయం అవసరం అని చెప్పేసి అన్నాడు. మనకి ఈ స్టేట్మెంట్ ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ప్రమేయం అవసరం కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ అనేటువంటి కరెక్ట్ అవుతుంది. పంపిణీని సూచిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు స్టేట్మెంట్ 5 కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు అభివృద్ధి అనేటువంటిది మనకు డిస్ట్రిబ్యూషన్ సూచిస్తుంది కాబట్టి ఇచ్చినటువంటి దాంట్లో మనకు 1, 4, 5 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు ఆర్థిక అభివృద్ధి అనగానే గుర్తు రావాల్సినటువంటి పదాలు చూసుకున్నట్లయితే ఇది ఒక విశాలమైనటువంటి భావనగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక గుణాత్మకమైనటువంటి భావనగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం యొక్క ప్రమేయం ఖచ్చితంగా దీనికి అవసరం అవుతుంది. అదేవిధంగా ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క భావనగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది దీర్ఘకాలానికి సంబంధించినటువంటి భావన. అదేవిధంగా మనకు అభివృద్ధిని లెక్కించలేము. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. విశాలమైనటువంటి భావన గుణాత్మకమైనటువంటి మార్పులు సూచిస్తుంది. ప్రభుత్వ ప్రమేయం అవసరం అవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క భావన దీర్ఘకాలానికి సంబంధించింది. మనం అభివృద్ధికి సంబంధించి ఎలాంటి లెక్కించలేము అని చెప్పేసి ఉంది. సో ఇవన్నీ కూడా మనం పాయింట్స్ చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఆర్థిక వృద్ధిని కొలిచే సూచికలలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి నామమాత్రపు తలసరి ఆదాయం అని చెప్పేసి ఇచ్చాడు. 2 వచ్చేసి నామమాత్రపు జాతీయోత్పత్తి అని చెప్పేసి ఇచ్చాడు. 3 వచ్చేసి మానవ అభివృద్ధి సూచి అని చెప్పేసి ఇచ్చాడు. 4th వచ్చేసి భౌతిక జీవన ప్రమాణ సూచి అని ఇచ్చాడు. 5th వచ్చేసి నికర ఆర్థిక సంక్షేమ సూచి అని ఇచ్చాడు. ఏ వచ్చేసి 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4, 5 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో క్రింది వాటిలో ఆర్థిక వృద్ధిని కొలిచే సూచికలను గుర్తించండి అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక వృద్ధి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సూచికల గురించి అడిగాడు. సో ఆర్థిక వృద్ధిని కొలవడానికి ఉపయోగించేటువంటి సూచికలు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి నామమాత్రపు తలసరి ఆదాయం అని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. నామినల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా నామమాత్రపు జాతీయోత్పత్తి నామినల్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేటువంటిది కూడా సో మనం ఆర్థిక వృద్ధిని కొలవడానికి ఉపయోగించేటువంటి సూచికగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది మనకు ఆర్థిక వృద్ధిని కొలిసే సూచిక కాదండి. సో ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుంది. సో మానవ అభివృద్ధి సూచిక అనేటువంటిది మనకు ఆర్థిక వృద్ధిని కాకుండా ఆర్థిక అభివృద్ధిని కొలిసేటువంటి సూచికగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భౌతిక జీవన ప్రమాణ సూచి ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనేటువంటిది కూడా మనకు ఆర్థిక వృద్ధిని కొలిసే సూచికగా ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. సో మనకు ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనేటువంటి మనకు ఆర్థిక అభివృద్ధిని కొలిసే సూచికగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నికర ఆర్థిక సంక్షేమ సూచి అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుందండి. సో మనకు నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ అని ఉంటుంది. నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్. సో ఈ నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని కూడా మనం ఆర్థిక వృద్ధిని కాకుండా ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి మాత్రం ఉపయోగిస్తాం. సో మనకు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక వృద్ధిని కొలిచేటువంటి సూచికలు వచ్చేసి నామినల్ పర్ క్యాప్ ఇన్కమ్, అదేవిధంగా నామినల్ జీడిపి, సో నామినల్ జిఎన్పితో పాటుగా మనం ఇంకా మరికొన్ని చూసుకున్నట్లయితే రియల్ పర్ క్యాప్ ఇన్కమ్, సో వాస్తవ తలసరి ఆదాయం రియల్ పర్ క్యాప్ ఇన్కమ్ కావచ్చు. అదేవిధంగా రియల్ నేషనల్ ఇన్కమ్, సో రియల్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ జిఎన్పి, అదేవిధంగా రియల్ పర్ క్యాప్ ఇన్కమ్. సో మనకు వాస్తవ జాతీయ ఆదాయం కావచ్చు, వాస్తవ తలసరి ఆదాయం, అదేవిధంగా నామమాత్రపు తలసరి ఆదాయం, నామమాత్రపు జాతీయ ఆదాయం మాత్రమే మనం ఆర్థిక వృద్ధిని కొలవడానికి ఉపయోగించే సూచనలుగా చూసుకోవచ్చు. సో దీని ప్రకారం మనకు 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మన ఆర్థిక వృద్ధిని కొలవాలంటే ఉపయోగించే సూచికలుగా చూసుకోవాల్సింది ఏంటంటే రియల్ నేషనల్ ఇన్కమ్, అదేవిధంగా రియల్ పర్ క్యాప్ ఇన్కమ్, అదేవిధంగా రియల్ జీడిపి, అదేవిధంగా నామినల్ జీడిపి. సో ఇవి మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఆర్థిక అభివృద్ధిని కొలిసే సూచికలలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి లింగ సాధికారిక సూచి అని చెప్పేసి ఇచ్చాడు. 2 వచ్చేసి లింగ అసమాన సూచి అని చెప్పేసి ఇచ్చాడు. 3 వచ్చేసి ప్రపంచ సంతోష సూచి అని ఇచ్చాడు. 4 వచ్చేసి ప్రపంచ ఆకలి సూచి అని ఇచ్చాడు. 5 వచ్చేసి బహుముఖ పేదరిక సూచి అని ఇచ్చాడు. ఏ వచ్చేసి 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 2, 3, 4, 5 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3, 4, 5 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఫస్ట్ వచ్చేసి లింగ సాధికారత సూచి. సో దీన్ని మనం చూసుకున్నట్లయితే జెండర్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ అని వస్తుందండి. సో ఇక్కడ మనకు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడింది చూసుకోండి, జీఈఐ. సో జెండర్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని ఉపయోగించి మనం అభివృద్ధిని క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి. ఆర్థిక అభివృద్ధిని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు లింగ సాధికారత సూచి అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా లింగ అసమానత సూచి అని చెప్పేసి ఇచ్చాడు. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేటువంటిది వస్తుంది. సో మన లింగ అసమానత సూచిని ఉపయోగించి కూడా మనం ఆర్థిక వృద్ధిని కొలవచ్చు. సో మన సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ప్రపంచ సంతోష సూచి అని చెప్పేసి తీసుకోండి, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. సో ప్రపంచ సంతోష సూచిని ఉపయోగించి కూడా మనం ఆర్థిక వృద్ధిని కొలవచ్చు కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ప్రపంచ ఆకలి సూచి వరల్డ్ హంగర్ ఇండెక్స్. సో వరల్డ్ హంగర్ ఇండెక్స్ కూడా మనకు ఈ యొక్క ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి.
అదేవిధంగా బహుముఖ పేదరిక సూచి మల్టీ పావర్టీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని ఉపయోగించి కూడా మనం ఆర్థిక అభివృద్ధిని కొలవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ 5th అనేటువంటి కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకి ఇండెక్సెస్ అనేది కూడా ఎవ్రీ ఇయర్ కానీ బైలాటరల్ కానీ వస్తూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి ఇండియాకి సంబంధించి ఏ ర్యాంక్లో ఉందనేది కూడా మనం ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి దాంట్లో మనం కంటిన్యూషన్గా చూసేటువంటిది ఉంటుందండి. సో కాకపోతే మనం వీటికి సంబంధించి అభివృద్ధిని క్యాలిక్యులేట్ చేసేటువంటి దాంట్లో భాగంగా ఉపయోగించేటువంటి సూచికలు వచ్చేసి సో దీనికి సంబంధించి మరికొన్ని సూచికలు ఉన్నాయి. దానికి సంబంధించి మనం చూసినట్లయితే నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని ఉపయోగించి కూడా మనం అభివృద్ధిని కొలవచ్చు. అదేవిధంగా మనకు ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ వచ్చేసి భౌతిక జీవన ప్రమాణ సూచిని ఉపయోగించి కూడా మనం అభివృద్ధిని కొలవచ్చు. అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI అని చెప్పేసి అంటాము. సో దీనికి సంబంధించి కూడా మనం ఉపయోగించి మనం అభివృద్ధిని కొలవచ్చు. అదేవిధంగా వీటితో పాటుగా మనకు జెండర్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ కావచ్చు, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, అదేవిధంగా మనకు జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని కూడా ఉంటుందండి, GDI జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్. అదేవిధంగా మనకు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, అదేవిధంగా మల్టీ పావర్టీ ఇండెక్స్. సో ఇవన్నీ సూచికలు ఉపయోగించి మనం ఆర్థిక అభివృద్ధిని కొలవచ్చు. కాబట్టి సో ఇచ్చినటువంటి దాంట్లో మనకు 1 2 3 4 5 కరెక్ట్. కాబట్టి ఆప్షన్ D అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మనం ఈ యొక్క మిగతా సూచికలు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ కావచ్చు, ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ కావచ్చు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇవన్నీ సూచికలు ఉపయోగించి మనం ఆర్థిక అభివృద్ధిని కొలవచ్చు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మన ప్రీవియస్ క్వశ్చన్లో ఆర్థిక వృద్ధిని కొలిచేటువంటి సూచికలు, సో ఈ క్వశ్చన్లో మనం ఆర్థిక అభివృద్ధిని కొలిచేటువంటి సూచికలు దానికి సంబంధించి అనాలిసిస్ చూడడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి సమ్మిళిత వృద్ధిని సాధించడము, 2 వచ్చేసి సుస్థిర వృద్ధిని సాధించడము, 3 వచ్చేసి మానవ అభివృద్ధిని సాధించడము, 4 వచ్చేసి మూలధన ఉత్పత్తి నిష్పత్తిని పెంచడము అని చెప్పేసి అన్నాడు. ఏ వచ్చేసి 1 2 3 సరైనవి, బి వచ్చేసి 2 3 4 సరైనవి, సి వచ్చేసి 1 3 4 సరైనవి, డి వచ్చేసి 1 2 3 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకు ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి అడిగాడండి. సో మనకు ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే దానికి సంబంధించినటువంటి లక్ష్యాలకు సంబంధించి అడిగాడు. సో సమ్మిళిత వృద్ధిని సాధించడం అని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో అన్ని రంగాల యొక్క అభివృద్ధి మనకు సమ్మిళిత వృద్ధి జరగాలి. కాబట్టి సో అభివృద్ధి అనేటువంటి దానికి సంబంధించిన ఫలాలు అనేటువంటిది సకల జనులకు అందాలనేటువంటిది మనకు సమ్మిళిత వృద్ధిని సాధించాలి. కాబట్టి సో సమ్మిళిత వృద్ధి అనేటువంటిది మనకు ఆర్థిక అభివృద్ధి యొక్క లక్ష్యంగా ఉంటుంది. అదేవిధంగా సుస్థిర వృద్ధిని సాధించడం అని చెప్పేసి ఇచ్చాడు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి కూడా మన ఆర్థిక అభివృద్ధి యొక్క లక్ష్యంలో భాగంగా ఉంటుంది. అంటే డెవలప్మెంట్ జరగాలి, అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరిగేటువంటి ఎన్విరాన్మెంట్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరిగేటువంటి మనకు వృద్ధినే సుస్థిర వృద్ధి అని చెప్పేసి అంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్కి డిస్టర్బెన్స్ లేకుండా చేసేటువంటి అభివృద్ధినే మనం సుస్థిర వృద్ధి అని చెప్పేసి అంటారు. కాబట్టి సుస్థిర వృద్ధి అనేటువంటి కూడా ఆర్థిక అభివృద్ధి యొక్క లక్ష్యంగా ఉంటుంది. అదేవిధంగా మానవ అభివృద్ధిని సాధించడం అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనం ద్వారా ఆర్థిక అభివృద్ధిని మనం కొలుస్తాం కదా. అదేవిధంగా మానవ అభివృద్ధి జరిగినట్లయితేనే దానికి సంబంధించి ఆర్థిక అభివృద్ధి అనేటువంటి దాని యొక్క లక్ష్యంగా ఉంది. అదేవిధంగా మూలధన ఉత్పత్తి నిష్పత్తిని పెంచడం అని చెప్పేసి ఇచ్చాడు. మనకు స్టేట్మెంట్ 4 అనేటువంటి రాంగ్ అవుతుందండి. సో స్టేట్మెంట్ 4 అనేటువంటి దీనికి సంబంధించినటువంటి లక్ష్యంగా ఉండదు. సో ఇచ్చినటువంటి దాంట్లో 1 2 3 మాత్రమే సరైనది. కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మూలధన ఉత్పత్తి నిష్పత్తి అంటే ఏంటంటే సో ఒక యూనిట్ ఉపయోగించుకొని ఎంత ఉత్పత్తి చేస్తున్నాం అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనం మూలధన ఉత్పత్తి నిష్పత్తిని క్యాలిక్యులేట్ చేస్తామండి. సో ఇది మనకు దీనికి సంబంధించి ఎలాంటి లక్ష్యంగా లేదు. కాబట్టి 1 2 3 మాత్రమే సరైనదిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఆర్థిక అభివృద్ధికి సంబంధించి లక్ష్యాలను మనం చూసుకున్నట్లయితే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచాలండి. లివింగ్ స్టాండర్డ్ అనేటువంటిది పెంచాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు సంబంధించి మనకు ఆర్థికంగా మరియు సామాజికంగా అదేవిధంగా రాజకీయ న్యాయాన్ని అందించాలి. సో మనకు ఆర్థిక న్యాయాన్ని అందించాలి, సామాజిక న్యాయాన్ని అందించాలి, అదేవిధంగా రాజకీయ న్యాయాన్ని అందించాలి. సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎకనామికల్ జస్టిస్ ఉండాలి, సోషల్ జస్టిస్ ఉండాలి, అదేవిధంగా మనకు పొలిటికల్ జస్టిస్ అనేటువంటిది ఉన్నట్లయితేనే మనం ఆర్థిక అభివృద్ధి యొక్క లక్ష్యాలను మనం చేరుతాము. అదేవిధంగా సమ్మిళిత వృద్ధి ఉండాలి, సమ్మిళిత అభివృద్ధి అనేటువంటిది ఉండాలి. సో ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా సస్టైనబుల్ గ్రోత్, సో మనకు సుస్థిరమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా ఎకనామికల్ స్టెబిలిటీ, సో ఎకనామికల్ స్టెబిలిటీ అంటే ఏంటంటే ఆర్థిక స్థిరత్వం అనేటువంటిది మనకు ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకు ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి లక్ష్యాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో లక్ష్యాలను మరొకసారి చెప్తాను, గుర్తుంచుకోండి. ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచాలి, లివింగ్ స్టాండర్డ్ అనేటువంటిది ప్రజలు పెంచినట్లయితే మనం అదొక లక్ష్యంగా ఉంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని అందించాలి, అంటే ఎకనామికల్, సోషల్, పొలిటికల్ జస్టిస్ని అందించాలి. అదేవిధంగా ఇన్క్లూజివ్ గ్రోత్ని మనం ఇంప్రూవ్ చేయాలి, అంటే సమ్మిళిత వృద్ధిని ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా సస్టైనబుల్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా ఎకనామికల్ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకు ఆర్థిక అభివృద్ధి యొక్క లక్ష్యాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక అభివృద్ధి యొక్క ప్రోత్సాహకాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అన్నాడు. 1 వచ్చేసి సహజ వనరుల యొక్క లభ్యత, 2 వచ్చేసి మూలధన లభ్యత, 3 వచ్చేసి సాంకేతిక నూతన కల్పన, 4 వచ్చేసి మానవ వనరుల యొక్క లభ్యత, 5th వచ్చేసి మార్కెట్ అసంపూర్ణతలు అన్నాడు. ఏ వచ్చేసి 1 2 3 4 సరైనవి, బి వచ్చేసి 2 3 4 5 సరైనవి, సి వచ్చేసి 1 3 4 5 సరైనవి, డి వచ్చేసి 1 2 3 4 5 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
సో మన ప్రీవియస్ క్వశ్చన్లో మన ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి లక్ష్యాలకు సంబంధించి చూడడం జరిగింది. సో ఈ క్వశ్చన్లో దానికి సంబంధించి ఆర్థిక అభివృద్ధి యొక్క ప్రోత్సాహకాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఆర్థిక అభివృద్ధి జరగాలంటే దానికి సంబంధించిన ప్రోత్సాహకాలు ఎలాంటివి ఉంటే మనకు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి దాని మీద ఇవ్వడం జరిగింది. సో సహజ వనరుల యొక్క లభ్యత అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సహజ వనరుల యొక్క లభ్యత అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్లయితే ఆ దేశానికి సంబంధించి అభివృద్ధి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూలధన లభ్యత, సో క్యాపిటల్ అనేటువంటిది ఉన్నట్లయితే దానికి సంబంధించి క్యాపిటల్ ఫార్మేషన్ ఉన్నట్లయితేనే దానికి సంబంధించినటువంటి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మూలధన లభ్యత అనేటువంటి కూడా మనకు ఆర్థిక అభివృద్ధి జరిగేటువంటి దానిలో ప్రోత్సాహకంగా ఉంటుంది. సాంకేతిక మరియు నూతన కల్పన అన్నాడు, అంటే టెక్నాలజీ అనేటువంటి ఉన్నట్లయితే అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇదొక ప్రోత్సాహకంగా ఉంటుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మానవ వనరుల యొక్క లభ్యత అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో మానవ వనరులకు సంబంధించి మనకు విద్యా వైద్యం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సో విద్యా వైద్య నైపుణ్యాలు ఉన్నట్లయితేనే మనకు అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకు ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మార్కెట్ అసంపూర్ణతలు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ అనేది దీనికి సంబంధించిన ప్రోత్సాహకంగా ఉండదు. కాబట్టి ఫిఫ్త్ స్టేట్మెంట్ అనేటువంటి రాంగ్ అయిపోతుందండి. మార్కెట్ అసంపూర్ణతలు అనేటువంటి దీనికి సంబంధించినటువంటి అంశం కాదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే సహజ వనరుల యొక్క లభ్యత అనేటువంటిది ఉన్నట్లయితే మనకు ఆర్థిక అభివృద్ధి జరగడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. అదేవిధంగా మానవ వనరులు సంబంధించి ఉన్నట్లయితే మనకు ఆర్థిక అభివృద్ధి ప్రోత్సాహకంగా ఉంటాయి. అదేవిధంగా మూలధనం అనేటువంటి ఉండాలి. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. శ్రామిక శక్తి అనేటువంటి ఉండాలి. వ్యవసాయం రంగం యొక్క వాటా తక్కువగా ఉండాలి. సో వ్యవసాయ రంగం యొక్క వాటా అనేటువంటి తక్కువగా ఉండాలి. పారిశ్రామిక రంగం మరి సేవా రంగం యొక్క వాటా అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. పారిశ్రామిక రంగం సేవా రంగం యొక్క వాటా ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయంగా సంబంధించినటువంటి సుస్థిరత అనేటువంటి ఉండాలి. పొలిటికల్గా మనకు స్టెబిలిటీ అనేటువంటిది ఉండాలి. అప్పుడే దానికి సంబంధించినటువంటిది మనకు ఆర్థిక అభివృద్ధి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండాలి. సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉన్నట్లయితే మనకు సో ఆర్థిక అభివృద్ధి జరగడానికి ఇవన్నీ కూడా ప్రోత్సాహకాలుగా ఉంటాయి. కాబట్టి సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సహజ వనరులు కావచ్చు, మానవ వనరులు కావచ్చు, మూలధనము, సాంకేతిక పరిజ్ఞానము, శ్రామిక శక్తి, వ్యవసాయ రంగం యొక్క వాటా తక్కువగా ఉండి పారిశ్రామిక సేవా రంగం యొక్క వాటా ఎక్కువగా ఉండి రాజకీయ సుస్థిరత ఉండాలి, సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. సో ఇవన్నీ ఉన్నట్లయితే మనకు ఆర్థిక అభివృద్ధి జరగడానికి అవకాశంగా ఉంటుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి మన కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 1, 2, 3, 4 సరైనవి. కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక అభివృద్ధి నిరోధకాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి పేదరిక విషవలయాలు అన్నాడు. 2 వచ్చేసి సహజ వనరుల యొక్క కొరత అన్నాడు. 3 వచ్చేసి మూలధన వనరుల యొక్క కొరత అన్నాడు. 4 వచ్చేసి అధిక జనాభా ఒత్తిడి. 5 వచ్చేసి నవ కల్పన పరిజ్ఞానం అని చెప్పేసి ఇచ్చాడు. ఏ 1, 2, 3, 4 సరైనవి. బి వచ్చేసి 2, 3, 4, 5 సరైనవి. సి వచ్చేసి 1, 3, 4, 5 సరైనవి. డి వచ్చేసి 1, 2, 3, 4, 5 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ప్రీవియస్ క్వశ్చన్లో మనకు ఆర్థిక అభివృద్ధి అనేటువంటి జరగడానికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు చూసాము. సో ఇందులో వచ్చేసి మనం నిరోధకాలు, సో మన ఆర్థిక అభివృద్ధి జరగకుండా ఆపేటువంటి నిరోధకాలకు సంబంధించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మనకు పేదరిక విషవలయాలు ఉండడం అనేటువంటిది ఆర్థిక అభివృద్ధి జరగకపోవడానికి నిరోధకం. కాబట్టి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. పేదరిక విషవలయాలకు సంబంధించి మనకు రగ్నార్ నర్క్స్ అనేటువంటి వ్యక్తి కనుక్కోవడం జరిగింది. కాబట్టి సో పేదరికం ఉన్నట్లయితే దానికి సంబంధించి అభివృద్ధి జరగదు. సో కాబట్టి అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. కాబట్టి పేదరిక విషవలయం అనేటువంటి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా సహజ వనరుల యొక్క కొరత, సో సహజ వనరుల యొక్క కొరత ఉన్నట్లయితే కూడా మన అభివృద్ధి జరగడానికి ఆటంకంగా ఉంటుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మూలధన వనరుల యొక్క కొరత, సో మూలధన వనరులు అంటే మన క్యాపిటల్ ఫార్మేషన్ తక్కువగా ఉన్నట్లయితే దానికి సంబంధించి నిరోధకంగా ఉంటుంది. కాబట్టి మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. అధిక జనాభా ఒత్తిడి, సో పాపులేషన్ ఎక్కువగా ఉన్నట్లయితే కూడా అభివృద్ధి జరగడానికి నిరోధకంగా ఉంటుంది. కాబట్టి మనకు ఫోర్త్ స్టేట్మెంట్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా నవకల్పన పరిజ్ఞానం అంటే టెక్నాలజీ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో టెక్నాలజీ ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా అభివృద్ధి జరగడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఫిఫ్త్ స్టేట్మెంట్ అనేటువంటి రాంగ్ అయిపోతుంది. సో ఇచ్చిన దాంట్లో మనకు 1, 2, 3, 4 సరైనవి. కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకి చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక అభివృద్ధికి నిరోధకంగా ఉండేటువంటి అంశాలు వచ్చేసి మనకు సహజ వనరులు తక్కువగా ఉండడం. సో సహజ వనరులు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రోత్సాహకం అవుతుంది. సహజ వనరులు తక్కువగా ఉన్నట్లయితే మనం నిరోధకం అవుతుంది. అదేవిధంగా మానవ వనరులు తక్కువగా ఉండడం అంటే విద్యా వైద్యం నైపుణ్యాలు తక్కువగా ఉండడం. అదేవిధంగా మూలధనం తక్కువగా ఉండడం, మూలధనం అనేటువంటి కూడా తక్కువగా ఉండడం. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీకి సంబంధించి తక్కువగా ఉండడం. అదేవిధంగా శ్రామిక శక్తి అనేటువంటి తక్కువగా ఉండడం. అదేవిధంగా వ్యవసాయ రంగం యొక్క వాటా ఎక్కువగా ఉండడం. సో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎక్కువగా ఉండి పారిశ్రామిక సేవా రంగం యొక్క వాటా తక్కువగా ఉండడం. అదేవిధంగా మనకు రాజకీయంగా అస్థిరత్వం, సో రాజకీయం అనేటువంటి అస్థిరత్వంగా ఉండడం. సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేకపోవడం. సో ఇవన్నీ కూడా మనకు ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలకు ఆపోజిట్గా ఉంటాయి. కాబట్టి సో మన ఆర్థిక అభివృద్ధి యొక్క ప్రోత్సాహకాలు గుర్తుంచుకున్నట్లయితే దానికి సంబంధించి ఆపోజిట్గా ఉన్నాయని కూడా మనకు ఆర్థిక అభివృద్ధికి నిరోధకాలుగా ఉంటాయండి. సో ఇందులో భాగంగా మనకు సహజ వనరులు తక్కువగా ఉండడం కావచ్చు, మానవ వనరులు తక్కువగా ఉండడం, మూలధన వనరులు తక్కువగా ఉండడం, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉండడం, శ్రామిక శక్తి తక్కువగా ఉండడం, వ్యవసాయ రంగం యొక్క వాటా ఎక్కువగా ఉండడం, పారిశ్రామిక సేవా రంగం యొక్క వాటా తక్కువగా ఉండడం, రాజకీయ అస్థిరత్వము, సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేకపోవడం, ఇవన్నీ కూడా మనకు అభివృద్ధి జరగకపోవడానికి నిరోధకాలుగా ఉంటాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో వెనుకబడిన దేశాల యొక్క లక్షణాలను గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి నిరుద్యోగము, నిరక్షరాస్యత. 2 వచ్చేసి తక్కువ తలసరి ఆదాయం. 3 వచ్చేసి పేదరికం తక్కువగా ఉండడం.
4 వచ్చేసి అధిక జనాభా ఒత్తిడి అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే వెనుకబడిన దేశాలకు సంబంధించినటువంటి లక్షణాల మీద క్వశ్చన్ అడిగాడండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సో వెనుకబడిన దేశాల్లో మనకు నిరుద్యోగం ఎక్కువగా ఉంటుంది, నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. తక్కువ తలసరి ఆదాయం ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు, మనకు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో మనకు వెనుకబడిన దేశాల్లో తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది, అదేవిధంగా పేదరికం తక్కువగా ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు, మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో వెనుకబడిన దేశాల్లో పేదరికం అనేది ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా అధిక జనాభా ఒత్తిడి అంటే పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెనుకబడిన దేశాలకు సంబంధించి మనకు జనాభా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఇచ్చిన దాంట్లో 1, 2, 4 సరైనవి కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనం వెనుకబడ్డ దేశాలకు సంబంధించి లక్షణాలు చూసుకున్నట్లయితే తక్కువ తలసరి ఆదాయం ఉంటుంది. సో తలసరి ఆదాయం అనేటువంటి తక్కువగా ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించి జాతీయ ఆదాయం కూడా తక్కువగా ఉంటుంది. వెనుకబడిన దేశాల యొక్క తలసరి ఆదాయం కావచ్చు, జాతీయ ఆదాయం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మన దీనికి సంబంధించి పేదరికం అనేది ఎక్కువగా ఉంటుంది, పోవర్టీ అనేటువంటి వెనుకబడిన దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నిరుద్యోగం కూడా ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా అక్షరాస్యత అనేటువంటిది తక్కువగా ఉంటుంది. సో పేదరికం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, నిరుద్యోగం ఎక్కువగా ఉంటుంది, అక్షరాస్యత అనేటువంటిది తక్కువగా ఉంటుంది, అంటే నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మూలధనం తక్కువగా ఉంటుంది, సో క్యాపిటల్ అనేటువంటి దీనిలో తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ రంగం యొక్క ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది, వెనుకబడ్డ దేశాల్లో వ్యవసాయ రంగం యొక్క ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అధిక జనాభా ఒత్తిడి ఉంటుంది, వెనుకబడిన దేశాల్లో జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది, వెనుకబడిన దేశాల యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. సో మదర్ మోర్టాలిటీ రేట్ ఐఎంఆర్ కావచ్చు, అదేవిధంగా ఎంఎంఆర్ మదర్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేటువంటిది ఈ యొక్క వెనుకబడిన దేశాల్లో చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఇవి ఎక్కువగా ఉంటుంది. శిశు మరణాల రేటు కానీ ప్రసూతి మరణాల రేటు వెనుకబడిన దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం, సో సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీకి సంబంధించి ఈ యొక్క వెనుకబడిన దేశాలు తక్కువగా ఉంటుంది. అదేవిధంగా అల్ప వనరుల యొక్క వినియోగం అంటే వనరులకు సంబంధించి వినియోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ జీవన ప్రమాణ స్థాయి ఉంటుంది, లివింగ్ స్టైల్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించి జనాభా ఎక్కువ కాబట్టి జనసాంద్రత కూడా ఈ యొక్క వెనుకబడిన దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అవస్థాపన సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. సో అవస్థాపన సౌకర్యాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. సో ఇవి మనం అన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. ఈ వెనుకబడిన దేశాలకు సంబంధించినటువంటి లక్షణాలుగా ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో తక్కువ తలసరి ఆదాయం కావచ్చు, తక్కువ జాతీయ ఆదాయం ఉంటుంది, పేదరికం ఎక్కువగా ఉంటుంది, నిరుద్యోగం నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది, మూలధనం తక్కువగా ఉంటుంది, ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉంటాయి, వ్యవసాయ రంగం యొక్క ఆధిక్యత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, జనాభా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది మనకు చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు మదర్ మోర్టాలిటీ రేట్ కానీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేటువంటిది మనకు పేదరిక దేశాలలో మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. అల్ప వనరుల యొక్క వినియోగం అనేటువంటిది ఉంటుంది, తక్కువ జీవన ప్రమాణ స్థాయి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలను గుర్తించండి అని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి ఎక్కువగా మానవ అభివృద్ధి ఉండడం ఇచ్చాడు, 2 వచ్చేసి అధిక సాంకేతిక పరిజ్ఞానము, 3 వచ్చేసి అధిక జనాభా ఒత్తిడి, 4 వచ్చేసి సేవా రంగం యొక్క వాటా అధికంగా ఉండడము అని ఇచ్చాడు. ఏ వచ్చేసి 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ప్రీవియస్ క్వశ్చన్లో మనం వెనుకబడిన దేశాలకు సంబంధించినటువంటి లక్షణాలు చూసాము. సో ఈ క్వశ్చన్ మనకు అభివృద్ధి చెందినటువంటి దేశాలకు సంబంధించి లక్షణాలను చూసినట్లయితే ఎక్కువ మానవ అభివృద్ధి ఉండడం అని చెప్పేసి ఇచ్చాడు, మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది బెస్ట్ ర్యాంక్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అధిక సాంకేతిక పరిజ్ఞానం అన్నాడు, సో టెక్నాలజీ అనేటువంటి కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అధిక సాంకేతిక పరిజ్ఞానం కరెక్ట్ అవుతుంది. అధిక జనాభా ఒత్తిడి అని చెప్పేసి ఇచ్చాడు, మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో అధిక జనాభా ఒత్తిడి అనేటువంటి మనకు వెనుకబడిన దేశాల యొక్క లక్షణంగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సేవా రంగం యొక్క వాటా అధికంగా ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు, మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో సేవా రంగం యొక్క వాటా ఎక్కువగా ఉండి వ్యవసాయ రంగం యొక్క వాటా అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇచ్చినటువంటి దాంట్లో మనకు 1, 2, 4 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో అభివృద్ధి చెందినటువంటి దేశాలకు సంబంధించి లక్షణాలు చూసుకున్నట్లయితే పర్ క్యాప్ ఇన్కమ్, సో ఈ దేశాలకు సంబంధించినటువంటిది తలసరి ఆదాయం పర్ క్యాప్ ఇన్కమ్ అనేటువంటి దీనికి సంబంధించి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు జాతీయ ఆదాయం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటువంటి కూడా మనకు ఈ దేశాలకు సంబంధించి ఎక్కువగా ఉంటుంది అభివృద్ధి చెందిన దేశాలకి. అదేవిధంగా ఈ దేశాలకు సంబంధించి నిరుద్యోగం తక్కువగా ఉంటుంది, సో నిరుద్యోగం అనేటువంటి తక్కువగా ఉంటుంది, నిరక్షరాస్యత అనేటువంటిది కూడా మనకు తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పేదరికం అనేటువంటి కూడా తక్కువగా ఉంటుంది. సో మనకు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మనకు నిరుద్యోగము నిరక్షరాస్యత పేదరికం అనేటువంటి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు మూలధనం, సో క్యాపిటల్ ఫార్మేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాపిటల్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆదాయ అసమానతలు తక్కువగా ఉంటాయి. సో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆదాయ అసమానతలు తక్కువగా ఉంటాయి. సో మన వ్యవసాయ రంగం యొక్క వాటా అనేటువంటిది దీనికి తక్కువగా ఉంటుంది, పారిశ్రామిక సేవా రంగం యొక్క వాటా ఎక్కువగా ఉంటుంది.
అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది బెస్ట్ ర్యాంక్గా ఉంటుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది మంచి ర్యాంక్ ఉంటుంది. అదేవిధంగా మనకు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు అధిక జీవన ప్రమాణ స్థాయి ఉంటుంది. అదేవిధంగా జనసాంద్రత తక్కువగా ఉంటుంది. ఐఎంఆర్ కావచ్చు, ఎంఎంఆర్ అనేటువంటి తక్కువ ఉంటుంది. ప్రసూతి మరణాలు అదేవిధంగా శిశు మరణాల రేటుకు సంబంధించి చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటువంటి చాలా బాగుంటుంది. అన్ని మనకు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది చాలా డెవలప్గా ఉంటాయి కాబట్టి సో ఇచ్చినటువంటి దానికి సంబంధించి 1, 2, 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో అభివృద్ధి చెందిన దేశాల్లో మనకు తలసరి ఆదాయం ఎక్కువ ఉంటుంది, జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటుంది, పేదరికం తక్కువగా ఉంటుంది, నిరుద్యోగం తక్కువగా ఉంటుంది, అక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది, నిరక్షరాస్యత తక్కువగా ఉంటుంది, మూలధనం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, ఆదాయ అసమానతలు మనకు తక్కువగా ఉంటాయి, వ్యవసాయ రంగం యొక్క వాటా తక్కువగా ఉంటుంది, సేవా రంగం యొక్క వాటా ఎక్కువగా ఉంటుంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది, వనరుల వినియోగం ఎక్కువగా ఉంటుంది, అధిక జీవన ప్రమాణ స్థాయి ఉంటుంది, జనసాంద్రత తక్కువగా ఉంటుంది, మదర్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేటువంటి తక్కువ ఉంటుంది, అదేవిధంగా అవస్థాపన సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ లక్షణాలు కూడా మనం అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోకి సంబంధించి 10 క్వశ్చన్స్ దానికి సంబంధించి అనాలిసిస్ చూడడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.